వెల్కమ్ టు సైరా మీడియా. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రులు, మహిళా కమిషనర్ చైర్పర్సన్గా చేసినటువంటి ప్రస్తుత నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, ప్రచారం ఎలా సాగుతుంది మేడం? చాలా బ్రహ్మాండంగా సాగుతోంది. ఎండలను సైతం లెక్క చేయకుండా 43-44 డిగ్రీల ఎండను కూడా లెక్కలు చేయకుండా మరి ప్రజలందరూ కూడా తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. మమ్మల్ని ఆశీర్వదిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతా ఉన్నారు. మాకు మంచి సపోర్టు గ్రామస్తుల నుంచి దొరుకుతోంది. ఇటు చూస్తే కాంగ్రెస్ 6 గ్యారంటీలతోని దూసుకెళ్తుంది. అటు బీజేపీ మోడీ అయోధ్య రామ్ మందిర్ అని చెప్పి వెళ్తున్నారు. సో ఈ రామ్ మందిర్ అనేది అన్ని పార్టీలకు బీసీ అందరికీ చెందినదా, లేదంటే ఓన్లీ బీజేపీ పార్టీకే చెందిందా? బీజేపీ వాళ్ళు ఎట్లా చేస్తున్నారంటే రాముడు అంటే వాళ్ళకు వ్యక్తిగతంగా దేవుడు అన్నట్టుగా భావిస్తున్నారు. రాముడు అనే మనమందరం కూడా కొలిచేటువంటి దేవుడు. ఇప్పుడు కాదు, మోడీ గారు వచ్చినప్పుడు లేకుంటే మన బీజేపీ వచ్చో జై శ్రీరామ్ అని నేర్పలేదు. తరతరాలుగా మన తాత ముత్తాతల నుంచి అంతకుముందు నుంచి కూడా మనం జై శ్రీరామ్ అంటున్నాం, రాముని కొలుస్తూ ఉన్నాం, కృష్ణుని కొలుస్తూ ఉన్నాం, అన్ని దేవతలను కొలుస్తాం, అన్ని మతాలను గౌరవిస్తాం. మరి అదేవిధంగా మనం ఏదో ఎప్పుడు శ్రీరామనవమి జరుపుకున్నట్టుగా ఎప్పుడు జై శ్రీరామ్ అన్నట్టుగా వీళ్ళు ఈరోజు భావిస్తాం మతతత్వంగా. మరి అదేవిధంగా మన మతాల మధ్యలో రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం బీజేపీ చేస్తూ ఉంది. ఇంటింటికి క్యాలెండర్లు పంచుతూ ఉన్నారు. అయోధ్య రామాలయం కట్టిన బట్టి ఓట్లేమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే దేవుళ్ళని రాజకీయంగా బయటికి తీసుకురావడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మన రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కట్టడం జరిగింది. మనం కొండగట్టు బాగా చేసుకున్నాం. వందల కోట్ల రూపాయలు కొమరల్లి మల్లన్న స్వామి టెంపుల్కి పెట్టడం జరిగింది. ఈ విధంగా అన్ని గుళ్ళు బాగా చేసుకున్నాం. కానీ ఎప్పుడు కూడా మేము ఈ గుళ్ళు బాగా చేసినాం కదా మా కోట్లు వేయండి అని చెప్పేసి ఎప్పుడు కూడా మరి ప్రజల్లోకి అది తీసుకెళ్ళలేదు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి నేను భావిస్తున్నా. ప్రజలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు దీనిపైన. సో ఇటు చూస్తే కొంతమంది నాయకులు, కాంగ్రెస్ నాయకులు ప్రస్తుతం ఉన్న అభ్యర్థులు కావచ్చు, పార్టీలు మారి కాంగ్రెస్లోకి వచ్చి ఇప్పుడు అభ్యర్థిగా ఉండి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారు. వారి గురించి మీ అభిప్రాయం? ఇప్పుడు పార్టీలు మారుతున్నారు అని చెప్పేసి అంటే మారుతున్నారేమో, ఇటు మారుతుండొచ్చు, అది ఒక ఇదిగా మారిపోయింది. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ మొన్న నాకు అన్యాయం జరిగింది, నాకు పని చేసుకోమని చెప్పిండ్రు, నేను అన్నీ రెడీ చేసిన తర్వాత మళ్ళీ నాకు మోసం చేసి వేరే పార్టీకి ఇచ్చిండ్రు, ఇదే కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేయద్దు, నేను ఒక బీసీ బిడ్డ, ముదిరాజ్ బిడ్డ, నాకు అన్యాయం జరిగింది అని చెప్పేసి గగ్గోలు పెట్టినటువంటి వీడియోస్ అన్నీ కూడా వైరల్గా మారుతూ ఉన్నాయి. మళ్ళీ ఈరోజు మళ్ళీ ప్రజల్లోకి వచ్చి మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు ఓట్లు వేయండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు, మంచి గుణపాఠం చెప్తారు. నీలం మధు ఎవరైతుర్రో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒక నేను ముదిరాజ్ బిడ్డను అని చెప్పి ముందుకెళ్తున్నారు. ఈ ముదిరాజులు అనే కమ్యూనిటీ వాళ్ళు అన్ని పార్టీలకు మొగ్గు చూపిస్తారా, లేదంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీకే మొగ్గు చూపిస్తారా? ఇప్పుడు ఎలక్షన్స్ ఎప్పుడు కూడా కులాలు మతాల మీద పోతే అది ఎప్పుడు కూడా సక్సెస్ కాదు. ముదిరాజుల కులస్తులు కూడా కులానికి సంబంధించినటువంటి ఏదో ఇష్యూ ఉన్నప్పుడు వాళ్ళందరూ కలిసి మాట్లాడడానికి ఒక సంఘం ఏర్పాటు చేసుకుంటారు. అదేవిధంగా మన ప్రభుత్వం కూడా అంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ముదిరాజుల అన్ని కమ్యూనిటీస్కి మనకు కమ్యూనిటీ హాల్స్ కట్టించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ముదిరాజ్ కమ్యూనిటీకి కూడా 3 ఎకరాల స్థలం ఇచ్చి 3 ఎకరాల స్థలంలో 3 కోట్ల రూపాయలు పెట్టి కమ్యూనిటీ హాల్ కట్టిందని చెప్పేసి కూడా అందరికీ తెలిసిందే. మరి ఏంటంటే కులంలో కూడా మరి ఈ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. అది ఏంటంటే ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ పార్టీ కోటేసుకుంటారు. వాళ్ళ కులానికి సంబంధించినటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మాత్రం చర్చించుకుంటారు. లాస్ట్ 20 yearsలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు, మహిళా కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ 20 ఏళ్లలో నర్సాపూర్ ఏ విధంగా డెవలప్ అయింది అని అంటే మీరు ఏం చెప్తారు? అప్పుడు నేనున్నప్పుడు కూడా 15 సంవత్సరాలు రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధిని ఏదైతే కొత్త పథకం వచ్చిందో అన్ని కూడా తీసుకొచ్చి నర్సాపూర్కి పెట్టడం జరిగింది. గత 10 years కాలంలో కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా తాండాలన్నీ కూడా అభివృద్ధి అయినాయి. ఎడ్యుకేషన్ పరంగా కానీ వైద్య పరంగా కానీ అభివృద్ధి జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా నాకు ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు, ఎమ్మెల్యేగా గెలిపించిండ్రు. తప్పకుండా మళ్ళీ అన్ని పథకాలు అన్ని స్కీమ్స్ ఏవైతే ఇన్కంప్లీట్గా ఉన్నటువంటి వర్క్స్ కానీ లేకుంటే నర్సాపూర్కి అవసరమైనటువంటి పథకాలు కానీ లేకుంటే డెవలప్మెంట్ కానీ తీసుకొస్తాం తప్పకుండా. రాష్ట్రంలో చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. మీరు ఏ విధంగా మీ పార్టీ కార్యకర్తలకు కావచ్చు, మీ కాన్స్టిట్యున్సీ ప్రజలకు కావచ్చు, మీరు ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా నన్ను ప్రజలందరూ కూడా ఓట్ అనే ఆయుధంతో గెలిపించడం జరిగింది. ఒక ఎమ్మెల్యేకి ఏవైతే హక్కులు ఉంటాయో ఆ సర్వాధికారాలు నాకు ఉంటాయి. వీళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మా ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఏం జరగదు అని చెప్పేసి ప్రచారం జరుగుతోంది.
సో నేను ప్రజలకు క్లియర్గా చెప్తా ఉన్నాను, గెలిపించినటువంటి ఎమ్మెల్యేగా సర్వ అధికారులు ఉంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకాన్ని తీసుకొచ్చి మీకు అందిస్తా అని చెప్తాను. అందరి పక్షంలో రోడ్డు మీదకి ఎక్కి ప్రజల కోసం ఎంతటి ధర్నాకైనా రాష్ట్రంలోకైనా వ్యతిరేక కార్యకలాపాలకైనా మేము సిద్ధంగా ఉంటామని చెప్తాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీని చూసి ప్రజలందరూ కూడా మరి ఏంటంటే అసహించుకుంటా ఉన్నారు. 6 గ్యారంటీలు అని చెప్పేసి 5 కంప్లీట్ చేస్తామంటున్నారు. 5 గ్యారంటీల వాళ్ళ చెప్పే దాంట్లో 6వ గ్యారంటీయే లేదు. వాళ్ళు చెప్పేది 5 గ్యారంటీలే. 6వది యువ వికాసం, 5 లక్షల రూపాయల ఎడ్యుకేషన్ కార్డు ఇస్తామన్నారు. అది అసలు దాని మాట ఊసేయలేదు ఎక్కడ కూడా. మరి అదేవిధంగా 5 గ్యారంటీస్కి సంబంధించి ఏ ఒక్కటి కూడా జరగలేదు. రైతు బంధు ఇవ్వలేదు, ఇండ్ల స్థలాలు ఇవ్వలేదు, మహాలక్ష్మి పథకం కింద 2500 ఇవ్వలేదు, 500 రూపాయల గ్యాస్ ఇవ్వలేదు, 200 కరెంటు యూనిట్ వస్తలేదు. అదేవిధంగా పెన్షన్స్ 2000 4000 చేస్తామన్నారు రాలేదు, 4000 పెన్షన్ వికలాంగులకు 6000 చేస్తామన్నారు రాలేదు, కళ్యాణ లక్ష్మికి సంబంధించి 1 తులం బంగారం ఇస్తామన్నారు అది రాలేదు. కేసీఆర్ గారు స్టార్ట్ చేసినటువంటి కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, వ్యవసాయానికి సంబంధించినటువంటి 24 గంటలు కరెంటు పోయిందని. మరి అదేవిధంగా ఇళ్ళల్లో కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుసులే. ఆ రోజు ఒక్క మోటార్ కాలిపోతుండే, ఈరోజు మోటార్లు కాలిపోతున్నాయి, ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోతున్నాయి, పంటలు ఎండిపోతూ ఉన్నాయి. అయినా కూడా మరి కాంగ్రెస్ పార్టీకి చీమ కుట్టినట్టు కూడా లేదు. ప్రజా సమస్యలు వదిలేసి కేవలం రాజకీయం చేసుకుంటా పబ్బం గడపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, వ్యతిరేకంగా ఓటేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఇటు చూస్తే బీఆర్ఎస్లో ఉన్నటువంటి మీరు బీఆర్ఎస్కి ఎంట్రీ ఇచ్చారు, అటు మదన్ మోహన్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి ఎగ్జిట్ అయ్యారు. దీనికి గల కారణం ఏంటంటారు మేడం? అది వారి వ్యక్తిగత విషయం అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. కానీ ఏది ఏమైనా కూడా ఈరోజు వారు వీడడం అనేది బాధాకరం. ఎందుకంటే మరి ఎన్నో సందర్భాల్లో మరి కేసీఆర్ గారికి స్నేహితుడిగా కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలేసిపోవడం బాధాకరం. అయినా నా గెలుపుకు వారు ఆ రోజు కృషి చేయడం జరిగింది. మేము అదే రకమైనటువంటి అభిమానంతో ఉండేవాళ్ళం. ఈరోజు అధికారం కోల్పోవచ్చు, కానీ కాకపోతే వారు ఏంటంటే వీడిపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. నెక్స్ట్ మన ఈ నర్సాపూర్లో ప్రియాంక గాంధీ గారు ఒక మీటింగ్ పెట్టబోతున్నారు. ఈ మీటింగ్లో మీరు గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చారు కాబట్టి ప్రియాంక గాంధీ గారు నెక్స్ట్ మీరు కాంగ్రెస్లోకి రండి అని ఆహ్వానిస్తే మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా లేను అని స్పష్టంగా ఫస్టే చెప్పినాను. నా సర్వీసెస్ వద్దు అనుకొని నేను ఎంత సేవ చేసినో కాంగ్రెస్ పార్టీకి చేస్తూ, కాంగ్రెస్ పార్టీ కూడా రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో నాకు మంచి ఒక రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది. కానీ నేను చేసినటువంటి సేవలు గుర్తించకుండా నా సేవ వద్దు అన్నట్టుగా నన్ను సస్పెండ్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి నేను ఎప్పుడు కూడా వెళ్ళనని చెప్పేసి స్పష్టంగా ఆ రోజు చెప్పినా, ఈరోజు కూడా చెప్తున్నా. కేసీఆర్ గారి నాయకత్వంలోనే పనిచేస్తాం. ఎందుకంటే కేసీఆర్ గారు ఈరోజు మన ఆహ్వానించి పార్టీలోకి మరి అదేవిధంగా నాకు విమెన్ కమిషన్ ఇవ్వడం జరిగింది, దాని తర్వాత ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం జరిగింది, నన్ను గెలిపించడం జరిగింది. మరి రాజకీయంలో ఉన్నంత వరకు మరి కేసీఆర్తో పాటే ఉంటాం. ప్రస్తుతం ఎంపీగా అభ్యర్థి వెంకటరామరెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి ప్రజల్లోకి ఏ విధంగా దూసుకెళ్తారు మేడం? వెంకటరామరెడ్డి గారు ఒక మంచి క్యాండిడేట్, సేవ చేయాలన్న దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి. సాటి వారి ఏదైతే ఇబ్బందులు ఉంటే అవి తనిగా భావించి ఆ సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేసేటువంటి వ్యక్తి. కాబట్టి అటువంటి వ్యక్తిని ఈరోజు మన గౌరవ కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, పార్లమెంట్ అభ్యర్థిగా మరి అనౌన్స్ చేసి ఆశీర్వదించి పంపించడం జరిగింది. ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. కలెక్టర్గా వారు చేసినటువంటి సేవలను గుర్తు తెచ్చుకుంటా ఉన్నారు. అదేవిధంగా వ్యక్తిగతంగా ఏదైతే వెంకటరామరెడ్డి ట్రస్ట్ ద్వారా చేసేటువంటి కోచింగ్ సెంటర్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు కానీ, కళ్యాణ మండపం కట్టి ఆడపిల్లలకు ఉచితంగా ఇవ్వడమే కానీ, 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కార్యక్రమం కానీ, ఇవన్నీ బాగా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ప్రజలు వెంకటరామరెడ్డి గారి కారు గుర్తు కొట్టేసి మళ్ళీ కేసీఆర్ గారు రావాలా. మేము ఆ రోజు కేసీఆర్ గారు పోతామని అనుకోలేదు, కానీ కేసీఆర్ గారు పోయింది. కేసీఆర్ గారి కాలంలోనే మేము బాగున్నాం. మళ్ళీ కేసీఆర్ గారిని అధికారంలోకి తీసుకువచ్చే విధంగా మేము బీఆర్ఎస్ పార్టీ కోటేస్తామని ప్రజల నుంచే అన్యూన్యమైనటువంటి స్పందన వస్తూ ఉంది. మన ఏది ఏమైనా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే గత 2 దశాబ్దాలు కూడా మరి మన మెదక్ పార్లమెంట్ పైన బీఆర్ఎస్ పార్టీ జెండా రెపరెపలాడుతోంది. ఇది కేసీఆర్ గారి అడ్డ మెదక్ జిల్లా. కాబట్టి ఖచ్చితంగా మంచి మెజార్టీతో వెంకటరామరెడ్డి గారు గెలవబోతూ ఉన్నారు. ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం 24 hours కరెంట్ ఇచ్చింది. ఇప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు కోత అనేది ప్రజలందరికీ విధిస్తారు. దీన్ని ఎట్లా చూడవచ్చు మేడం? అదే చెప్తున్నాం, ఏంటంటే కేసీఆర్ గారి చల్లని పాలనలో రాష్ట్రాన్ని సాధించినటువంటి వారి హయాంలో
రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం మరీ ముఖ్యంగా రైతు సమస్యలపైన దృష్టి కేంద్రీకరించినటువంటి కేసీఆర్ గారు రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అనే ఆలోచనతో వారికి సంబంధించినటువంటి ఈ యొక్క కరెంట్ మరి 24 గంటల కరెంట్ ఉచితంగా ఇస్తామని చెప్పి ఎన్నో కష్టాలు పడ్డ దానికోసం ఛత్తీస్గఢ్ నుంచి లైన్ వేయడం జరిగింది, నేషనల్ గ్రిడ్ కనెక్ట్ చేయడం జరిగింది, ఎక్కడ నుంచో కొనుక్కొచ్చైనా సరే ఇచ్చిన మాట కట్టుబడి మరి 24 గంటల కరెంట్ ఉచితంగా సరఫరా చేయడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం బోర్ల దగ్గర మీటర్లు పెట్టి కరెంటు వసూలు చేయండి, మీకు కొంత నిధి ఇస్తామన్నా కూడా మాకు ఆ నిధి లేకున్నా సరేలే నేను ఇచ్చిన మాట కట్టుబడి ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అట్లనే ఇండ్లలో కూడా అంతే, ఒక 1 సెకండ్ కూడా ఇండ్లలో కూడా కరెంటు పోకుండా కరెంట్ సప్లై చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ గారు కూడా చాలా సందర్భంలో మరి మీటింగ్లలో కూడా మాట్లాడమని చూస్తూ ఉన్నాం. అన్నీ రెడీ చేసి అంత పర్ఫెక్ట్గా ఉండి గత ప్రభుత్వంలో బాగా నడిచినటువంటి కరెంట్ కానీ ఇంటింటికి నల్లా కనెక్షన్ కానీ ఇప్పుడు ఎందుకు రావట్లేదు అంటే అవగాహన రహితం, పాలన చేసేటువంటి దక్షత లేకపోవడం వల్లనే ఈ సమస్య. అప్పుడు అదే అధికారులు ఉన్నారు, ఇప్పుడు అదే అధికారులు ఉన్నారు. మరి ఎందుకు నిర్వహణ లోపం వల్లనే ఇది జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. ప్రజలు బాగా వ్యతిరేకిస్తూ ఉన్నది. ఎందుకంటే ఆ రోజు మంచి కరెంట్ వచ్చింది, మాకు ఇబ్బంది లేదు, పంటలు బాగా పండినాయి, మోటార్లు కాలిపోలేదు, మా పంటలు ఎండిపోలేదు. కానీ ఈరోజు వీరు ఇచ్చేటువంటి కరెంట్ వల్ల మా పంటలన్నీ ఎండిపోయినాయి, ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోతున్నాయి, మోటార్లు కాలిపోయినాయి. మరి ఒక ఇంచు కూడా ఆ రోజు మేము వదలకుండా వేసుకున్నాం. మరి ఈరోజు కరెంటు సప్లై లేకపోవడం వల్ల మాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయని చెప్పేసి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్తా ఉన్నారు, ప్రత్యక్షంగా బయటకు వచ్చి చెప్తా ఉన్నారు. ఆ రోజు కరెంటు బాగుంది, ఈరోజు బాగాలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అది ఏంటంటే కేవలం కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్లక్ష్య వైఖరి, రైతులపైన వివక్షణతో చూస్తున్నటువంటి కార్యక్రమం ద్వారానే నిర్వహణ లోపం వల్లే ఈ యొక్క సమస్య తలెత్తుతోంది. నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ ఒకప్పుడు ఎడారిగా ఉండేది, ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా అయినాక ఏ విధంగా మారిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు 4 నెలలు అవుతుంది. ఇంతకుముందు మేము చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎల్తుర్తి మండలం ఉన్నాం, హల్దీవాగు పైన చెక్ డ్యామ్స్ కట్టినాం, మంజీరా పైన మన చెక్ డ్యామ్స్ కట్టడం జరిగింది. అదే అంతకుముందు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కూడా పెట్టినాం. సో ఎక్కడ సాగునీరు అవకాశం ఉంటే అక్కడ ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ భూగర్భ జలాలు పెంపించే విధంగా రైతులకు సాగునీరు అందించే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కూడా మా నర్సాపూర్కి నీళ్ళు వచ్చేటువంటి కాలువలు కూడా పెద్ద ఎత్తున తవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వానికి రైతులకు మరి సాగునీరు అందించాలనేటువంటి లక్ష్యం లేనట్టుగా కనిపిస్తూ ఉంది. ఆ రోజు కేసీఆర్ ఉన్నప్పుడు కాలువలు తవ్వి అండర్ గ్రౌండ్ టనల్ కూడా తవ్వడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మొత్తంగా స్టాప్ చేసేసి మెషిన్స్తో సహా తీసుకెళ్లడం జరిగింది. అంటే రైతులకు సాగునీరు ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ హయాంలో లేదని మేము భావిస్తున్నాం. ఇటు చూస్తే వెంకటరామరెడ్డి గారు రైతుల పట్ల వరేస్తే ఊరేస్తామని చెప్పి ఒక మాట్లాడరు అని చెప్పి జోరుగా ప్రచారం సాగుతుంది. దీని గురించి మీ అభిప్రాయం మేడం? జనరల్గా రొటీన్గా ఏంటంటే రైతులకు ఇబ్బంది అవుతుంది వరేసుకోవడం వల్ల, పంటలు మార్పిడి చేయండి అని చెప్పేసి వారు అన్నటువంటి వాటిని దాన్ని ఒక నెగిటివ్ మోడ్లో చూపించడం జరిగింది. వాళ్ళు కూడా చాలాసార్లు స్పష్టంగా చెప్పడం జరిగింది, ఫర్టిలిటీ పోతుంది గ్రౌండ్లో, సో పంటలు చేంజ్ చేసుకోండి అని చెప్పినటువంటి విషయాన్ని మరి దాన్ని వక్ర దీంట్లో చూపించడం జరిగింది. సో వారు ఇప్పుడు ఉన్నారు, చూస్తూ ఉన్నాం. మన రైతులకు ఎక్కడ ఏ పంట ఇష్టం ఉంటే అది వేసుకుంటున్నారు. ఇప్పుడు మనం అనేటువంటి పరిస్థితులు కదా, వాళ్ళ ఉన్నటువంటి ఆదాయం ఏ విధంగా వస్తుంది, ఏ పంట పండించుకుంటే మాకు మంచిగా ఉంటుందని చెప్పేసి ఆలోచించుంది వేసుకుంటా ఉన్నారు. అది అందరం చూస్తూనే ఉన్నాం. కానీ ఆ రోజు ఏంటంటే వక్రంగా చూపించడం జరిగిందని. నెక్స్ట్ సునీతా లక్ష్మారెడ్డి గారి వారసులుగా రాజకీయంలోకి ఎవరు రాబోతున్నారు అంటే ఏం చెప్తారు మేడం? ఇప్పుడు అటువంటి ఆలోచన ఏది కూడా లేదు. ప్రస్తుతానికి ప్రజలు నన్ను గెలిపించిండ్రు, వాళ్ళ సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేస్తాం. మా పిల్లలు కూడా ఎవరు కూడా ఏంటంటే రాజకీయంగా ఎలక్షన్స్ టైంలో వస్తారు, పని చేస్తారు, వెళ్ళిపోతారు. మరి అదేవిధంగా నేను నర్సాపూర్లో 24 hours టైం స్పెండ్ చేస్తా, ప్రజలకు అందుబాటులో ఉంటా. ప్రస్తుతానికి ప్రజల దీవెనలతో ముందుకెళ్తాను. ఖచ్చితంగా వారి సమస్యలు తీర్చడానికి నా స్థాయి శక్తిలా కృషి చేస్తాను. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్.